అందరికీ నమస్కారం అండి. సైన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం డిఎన్ఏ గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. శరీరం అనేది ఎన్నో కణాల సముదాయం అని, కణకేంద్రకం నుండి 23 జతల క్రోమోజోములు ఉంటాయని తేల్చింది. క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ స్ట్రాండ్స్ ఉంటాయి. డిఎన్ఏ అంటే డిఆక్సిరైబో న్యూక్లియిక్ ఆమ్లం అంటారు. డిఎన్ఏ జన్యువులలో ఉన్న వంశపారంపర్యంగా ఇచ్చిన ఒక సమాచారం అంతా నిక్షిప్తం చేయబడి, ఇది సకల జీవరాశులలోనూ ఈ విధంగానే ఉంటుంది. డిఎన్ఏలో 30,000 చురుకుగా పనిచేసే జన్యువులు ఉంటాయి. ప్రతి జన్యువుకు నిర్దిష్ట చర్య ఉంటుంది. ఈ డిఎన్ఏ తల్లి యొక్క మరియు తండ్రి యొక్క కణాలు అండం నుంచి శుక్రకణం నుండి బిడ్డకు సంక్రమిస్తాయి. ఇవి కణాల కలయిక. దీనిని ప్రైమోర్డియల్ సెల్ అంటారు. కాబట్టి ఇది అనువంశిక అణువు. క్రోమోజోమ్స్ X ఆకారంలో, Y ఆకారంలో ఉంటాయి. డిఎన్ఏ అనేది క్రోమోజోమ్ లోపల ఫోల్డ్ చేయబడి ఉంటుంది. క్రోమోజోమ్ల చివర డిఎన్ఏ బయటకు విడిపోకుండా క్యాపింగ్ చేయబడతాయి. దీన్నే టెలిమియర్ క్యాపింగ్ అంటారు. క్రోమోజోమ్స్లో చివర ఈ టెలిమియర్ క్యాపింగ్ అనేది లేకపోతే డిఎన్ఏ విడివిడిగా పొడవుగా అంతం అనేది లేకుండా పెరుగుతూ ఉంటుంది. షూలేస్ చివర నొక్కబడి ఉన్న ప్లాస్టిక్ క్యాప్స్ లాంటివి అన్నమాట. ఇవి ఊడిపోతే లేస్ ఎలా ఊడిపోతుందో ఆ విధంగా డిఎన్ఏ ఇలా అన్యాచురల్గా పెరుగుతూ ఉంటే అక్కడ ఉన్న ఆర్గాన్స్ కూడా అన్యాచురల్గా పెరుగుతూ ఉంటాయి. వీటినే క్యాన్సర్ కణితులు అంటారు. అందుకే ఈ టెలిమియర్ క్యాపింగ్ చాలా ప్రధానమైనది. డిఎన్ఏలో అధిక శాతం 98 నుండి 99 జ్ఞానం నాన్ కోడింగ్లో ఉంటుంది. దీనిని జంక్ డిఎన్ఏ అన్నారు. 1 నుండి 2% కోడింగ్ డిఎన్ఏ ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ తయారు చేయబడతాయి. 98 నుండి 99% నాన్ కోడింగ్ డిఎన్ఏ, దీనిని జంక్ డిఎన్ఏ అన్నారు. ఇది ఎందుకు పనికిరాదంటూ డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీని మరియు జ్యామితీయ కొలతల సమాంతర జ్ఞానం ఉండవచ్చు అని సైన్స్ చెప్పింది. పీనియల్ గ్రంథి గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రైమోర్డియల్ సెల్ కమ్యూనికేషన్ మార్గం పీనియల్ గ్రంథి. పీనియల్ గ్రంథి మన మెదడులో 2 అర్ధగోళాల మధ్య ఉన్న చిన్న ఎండోక్రైన్ గ్రంథి. దీని సైజు 5.8 మిల్లీమీటర్లు ఉండి పైన్ కోన్ ఆకారంలో ఉండే అతి చిన్న గ్రంథి. పీనియల్ గ్రంథి సెరటోనిన్ అండ్ మెలటోనిన్ అనే రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. అందువలన నిద్ర మెలకువ చక్రం అని కూడా అంటారు. దీని ఆత్మ యొక్క స్థానం అని కూడా చెప్తారు. సోల్ స్టార్ చక్ర అంటే మన పూర్ణాత్మ నుండి ఎప్పటికప్పుడు జ్ఞానం అనే లోతైన జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. మన యొక్క హయ్యర్ సెల్ఫ్తో యొక్క జ్ఞానాన్ని మరియు భౌతిక జీవిత జ్ఞానాన్ని పొందడానికి గేట్వే లాంటిది. ఈ గ్రంథి వివిధ డైమెన్షన్ల యొక్క చేతనా జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. అందువలన విభజన యొక్క భ్రమలు, చీకటి శక్తులు ఏర్పరిచిన చీకటి పొరలు అనే మాయ భ్రమలు దాటి చూడగలుగుతుంది. పీనియల్ గ్రంథి లోపల మాస్టర్ క్రిస్టల్ సెల్ MCC లేదా సెంట్రల్ సెల్ అనే ఈథర్ నిర్మాణం ఉంటుంది. ఈ MCC సోల్ స్టార్ యొక్క ఇంటెలిజెన్స్ అని చెప్పవచ్చు. MCC అనే ఆత్మ యొక్క ఈథర్ బ్లూ ప్రింట్, పరిపూర్ణ దైవత్వం, అవగాహన ఉంటుంది. MCC యొక్క ప్రతిధ్వని ద్వారా ఆది కణాలు అయిన ప్రైమోర్డియల్ సెల్ కనెక్ట్ చేసుకొని డిఎన్ఏని యాక్టివేట్ చేస్తుంది. ప్రైమోర్డియల్ సెల్ గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రైమోర్డియల్ కణాలు వ్యక్తి యొక్క మొదటి 8 కణాలు తల్లి అండం నుంచి, తండ్రి శుక్రకణం నుంచి తెచ్చుకున్న మొదటి 8 కణాల కలయికనే ప్రైమోర్డియల్ సెల్ అంటారు. వీటినే మొదటి బీజ కణం అంటారు. దీనితో జైగోట్ తయారవుతుంది. ప్రైమోర్డియల్ సెల్ కణాలు మనలో మూలాధార, స్వాదిష్టాన చక్రాల మధ్య స్థితం అయి ఉంటుంది. ఇది 8 కోణాలలో
గొప్ప జ్యామిత్రిక స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. ఇది స్ఫటికాకార మ్యాట్రిక్స్తోనూ హోలోగ్రాఫిక్ ఫీల్డ్ శక్తితోనూ మన యొక్క టైమ్ లైన్తోనూ కనెక్ట్ అయి జీవితం అంతా ఈ విధంగా జీవనం సాగిస్తుంది. ప్రైమోడియల్ సెల్లో యూనివర్సల్ యొక్క పవిత్ర జామిత్రిక స్థితి ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో యూనివర్సల్ ట్రూత్ ఎన్నో లైఫ్ టైమ్స్ యొక్క తాను భూమి మీద పొందిన భౌతిక అనుభవాల సారం అంతా కూడా ఇందులో దాగి ఉంటుంది. ఈ పవిత్ర జామిత్రికతలోనే మన భౌతిక జీవితంలో నేర్చుకోవలసిన ద్వంద్వత్వపు లిమిటేషన్స్, నమ్మకాలు, సాంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు మొదలైన వాటి అన్నింటి ద్వారా సూక్ష్మ నైపుణ్యాలను భాష లేదా భావాల రూపంలో ఈ జామిత్రిక గ్రిడ్లో పొందపరచబడ్డాయి. మన యొక్క సామూహిక అభివృద్ధి కొరకు సృష్టిలో ఉన్న సమస్త సమాచార జ్ఞానం అంతా అనంత మేధస్సు ద్వారా భౌతిక ఉప అణువుల వరకు అందజేయబడే సిస్టమ్స్నే ఈ జామిత్రిక సిస్టమ్. మన యొక్క ప్రైమోడియల్ సెల్ 8 కణాలతో పవిత్ర జామిత్రిక స్ట్రక్చర్ కలిగి కాస్మిక్ ఎగ్, హిరణ్య గర్భం ఆకృతి కలిగి ఉంటుంది. ఈ ఆకారాన్ని మెటాట్రానిక్ క్యూబ్ అని కూడా అంటారు. ప్రైమోడియల్ సెల్ యొక్క ఉపయోగం: ఇంటెలిజెంట్ స్టోర్స్ హౌస్, భౌతిక శారీరక జ్ఞానాన్ని అందించి దాని ద్వారా పనిచేసేలా చేస్తాయి. అంటే ప్రాణశక్తి, ఆరాశక్తి అన్నీ కలిపి క్వాంటమ్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు. పీనియల్ గ్రంథి, ప్రైమోడియల్ సెల్ యొక్క అనుసంధానం జరిగితే వీటి యొక్క జ్ఞాన విస్తరణ ద్వారా DNA స్ట్రక్చర్ విస్తరించడం జరుగుతుంది. పీనియల్ గ్రంథి విశ్వశక్తిని గ్రహించి తన నుండి ఒక వేవ్ పాత్ని ఏర్పరచుకుంటుంది. అది సెంట్రల్ ఛానల్ అయిన సుషుమ్నా నాడి ద్వారా హృదయ చక్రాన్ని ఓపెన్ చేస్తూ నాభి వద్ద ఉన్న మణిపూరక చక్రంతో కనెక్ట్ అవుతూ స్వాదిష్టాన మూలాధార చక్రం మధ్య ఉన్న ఈ ప్రైమోడియల్ సెల్తో కనెక్ట్ అవుతుంది. ఎప్పుడు అయితే ఈ మార్గం ఏర్పడుతుందో DNAలోని హయ్యర్ స్టేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఈ మార్గం ఎప్పుడైతే ఏర్పడుతుందో బ్రెయిన్కి అందే తీటా గామా బ్రెయిన్ వేవ్స్ ద్వారా DNA యాక్టివేషన్ మార్గం తెరుచుకుంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు మరికొంత సమాచారాన్ని నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.